విశేషం ఏమిటంటే తాండవ ముద్రలు భంగిమలు వ్యక్తిలో సంకల్పం లేకుండానే సంభవిస్తాయి. కుండలిని శక్తి ఆవాహన అయినప్పుడు ముద్రలు భంగిమలు ప్రదర్శితమవుతుంటాయి. ఇది వాస్తవానికి వ్యక్తిలో అతని అభ్యాసాల ఫలంగా సంభవిస్తుంటుంది. శివతాండవాన్ని సృష్టి సంరక్షణ లయ చక్రానికి మూలాధారమైన శక్తివంతమైన నృత్యంగా చెబుతారు. రుద్రతాండవం రౌద్ర స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ రౌద్రతాండవం మొదట సృష్టికర్తగా, తరువాత విశ్వాసాన్ని మరణాన్ని నాశనం చేసేవాడు రుద్రుణ్ణి వర్ణిస్తుంది. ఆనంద తాండవం నటరాజుని ఆనందంగా చిత్రీకరిస్తుంది. అందుకే శైవ సిద్ధాంత సాంప్రదాయంలో నటరాజుగా శివుణ్ణి నృత్యానికి అత్యున్నత ప్రభువుగా పరిగణిస్తారు. తాండవం అనే పేరు శివుని పరిచారకుడైన తండు నుంచి వచ్చింది. ఈ తండు భరతుడికి నాట్యశాస్త్రం రచయిత చేసిన భరతుడికి శివుని ఆదేశం మేరకు అంగాహారాలు కరణాలు తాండవ పద్ధతులను ఉపయోగించడాన్ని బోధించాడు.